శ్రీలంక వర్సెస్ ఇండియా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్టు 2వ తేదీ ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 2 మొదటి వన్డే ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది. 3 వన్డేలు కూడా ఇదే గ్రౌండ్ లోనే జరగబోతున్నాయి. అయితే కొంతమందికి ఈ మ్యాచ్లను ఎక్కడ చూడాలి అన్న డౌట్ ఉంది. T20 సిరీస్ ఎలా అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వచ్చిందో అలానే ఈ మ్యాచ్లు కూడా అక్కడే రాబోతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 10-3, స్టార్ స్పోర్ట్స్ 10-4, స్టార్ స్పోర్ట్స్ 10-5. ఇక అలాగే సోనీ లివ్ యాప్ మరియు ఆ వెబ్సైట్ లో మనకు మ్యాచ్ లైవ్ అందుబాటులో ఉంటుంది ఫ్రీగా చూడాలి అంటే. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనకు ఛానల్స్ అయినా సోనీ లివ్ యాప్ అయినా వస్తుంది. సో మీరు వాడుతున్న ఏ మొబైల్ నెట్వర్క్ అయినా సరే ఒకసారి రీఛార్జ్ ఆప్షన్స్ లోకి వెళ్లారు అంటే సోనీ లివ్ యాప్ తో సహా మీ రీఛార్జ్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ రీఛార్జ్ మీరు తీసుకున్నారు అంటే జియో అయినా ఎయిర్టెల్ అయినా విఐ అయినా దేంట్లో అయినా సరే సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఫ్రీగా మ్యాచ్ చూసుకోవచ్చు. ఇక మనం ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్ అండ్ స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే చూడండి, ఈ గ్రౌండ్ అనేది చాలా స్లో గ్రౌండ్, బ్యాటింగ్ పిచ్ కాదు. అలాగే స్పిన్నర్స్ కి మరియు స్లో బౌలర్స్ కి ఎక్కువగా ఫేవర్ గా ఉంటుంది. అదే టైంలో బ్యాట్స్మెన్స్ ఇక్కడ మంచి రన్స్ చేయాలి అంటే కొద్దిసేపు క్రీజ్ లో సెటిల్ అవ్వాలి. వన్డే ఫార్మాట్ కాబట్టి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ప్లాన్ అలానే ఉంటుంది, డౌట్ లేదు అందులో. సో భారీ స్కోర్లు రావడం కష్టం. మీకు తెలుసు కదా, ఈ మధ్య వన్డే ఫార్మాట్ అంటే 350లు 360లు చాలా ఈజీగా వస్తున్నాయి. సో అలాంటి స్కోర్లు రావు, కానీ ఒక 250 to 300 మధ్యలో స్కోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ గా ఇప్పటి వరకు 164 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 88 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 65 టైమ్స్. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 231, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది 189. అండ్ ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ కూడా మందే ఉంది, 357. ఇక ఇండియా మరియు శ్రీలంక మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకున్నాము అంటే వన్డే ఫార్మాట్ లో ఇండియా 9 మ్యాచ్లు గెలిస్తే శ్రీలంక 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే శ్రీలంక గడ్డ పైన టీమిండియా ఇప్పటి వరకు 32 వన్డే మ్యాచ్లు గెలిస్తే 28 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కానీ 2010 నుంచి ఇండియా మరియు శ్రీలంక మధ్య 20 మ్యాచ్లు జరిగితే అందులో 15 మ్యాచ్ల్లో ఇండియా విజయం సాధించింది. కేవలం 5 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచింది. టీమిండియా ప్లేయింగ్ 11, శ్రీలంక ప్లేయింగ్ 11, అలాగే రెండు టీమ్స్ లోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. సో టీమిండియా ప్లేయింగ్ 11 చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వన్డే టీంలోకి వచ్చేశారు. అలాగే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చేశారు. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ టీంలో ఉంటాడా లేకుంటే రిషబ్ పంత్ టీంలో ఉంటాడా? అదే టైంలో రియాన్ పరాగ్కి చోటు కల్పిస్తారా లేదా? ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్స్ చూసాము అంటే రిషబ్ పంత్ కి అన్యాయం జరుగుతుంది అనిపిస్తోంది. అన్యాయం అంటే అతనికి టీంలో ప్లేస్ కల్పించడానికి అక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యత తీసుకుంటాడు. అదే టైంలో కేఎల్ రాహుల్ కు వికెట్ కీపర్ గా అండ్ వన్డేలో నంబర్ 4, నంబర్ 5 ప్లేస్ లో అద్భుతమైన రికార్డు ఉంది. రిషబ్ పంత్ తో కంపేర్ చేసినా చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ క్రమంలో ఇక డౌన్ ది ఆర్డర్ లో రియాన్ పరాగ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది రిషబ్ పంత్ కన్నా ఎక్కువగా. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షిత్ రాణా వన్డే ఫార్మాట్ లో డెబ్యూ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక జడేజా లేడు కాబట్టి అక్షర్ పటేల్ ఎలాగో టీంలో ఉంటాడు. ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా. ఇక శ్రీలంక ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో పతుమ్ నిసంక, అవిష్కా ఫెర్నాండో, కుశల్ మెండిస్, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, జెనిత్ లియనేజ్, వనిందు హసరంగా, దిల్షన్ మధుశంక, మతీషా పతిరానా, మహీష్ తీక్సానా, అషిత ఫెర్నాండో. ఇక కీ ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే శ్రీలంక అనగానే మనకు గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీకి శ్రీలంక పైన 5 సెంచరీలు ఉన్నాయి. అతని యావరేజ్ చూసాము అంటే అగేన్స్ట్ శ్రీలంక 48.95 ఉంది. ఇక రోహిత్ శర్మ విషయానికి వచ్చాము అంటే అతను కొట్టిన 3 డబుల్ సెంచరీల్లో 2 డబుల్ సెంచరీలు శ్రీలంక పైనే కొట్టాడు. సో అతనికి యావరేజ్ 45.46 గా ఉంది. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ లో కీలకం కాబోతున్నాడు. వన్డే ఫార్మాట్ లో గత సంవత్సర కాలంగా టీమిండియాకు హైయెస్ట్ రన్ స్కోరర్. అండ్ అంతేకాకుండా శ్రీలంక పిచ్లు స్పిన్ కు అనుకూలిస్తాయి. స్పిన్ పిచ్లు శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడతాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు, హిట్టింగ్ చేయగలడు. సో ఈ విధంగా ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ఎలా పర్ఫామ్ చేస్తాడని చెప్పి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక
కుల్దీప్ యాదవ్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నాము అంటే టీమిండియాకు వన్డే ఫార్మాట్లో హైయెస్ట్ వికెట్ టేకర్ 30 గేమ్స్లో 49 వికెట్స్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్ కూడా 44 వికెట్స్ తీసుకొని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో సిరాజ్ వర్సెస్ శ్రీలంక అంటే ఖచ్చితంగా సిరాజ్ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇక నెక్స్ట్ శ్రీలంక ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే పతుమ్ నిసంక అనమాట. ఈ ఇయర్ అతను వన్డేల్లో 6 సెంచరీలు నమోదు చేసి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ T20 సిరీస్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో ఇక నెక్స్ట్ చరిత్ అసలంక తీసుకున్నాము అంటే తన వన్డే యావరేజ్ అనేది 71.60 ఉంది. సో ఇతను కూడా కీ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కుశల్ మెండిస్ యావరేజ్ 43.75 ఉంది. సో ఈ ముగ్గురు బ్యాటింగ్లో ఇండియాకు థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక వనిందు హసరంగా 2023 నుంచి 21 డేస్లో 45 వికెట్స్ తీసుకొని ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు శ్రీలంక బౌలర్స్ లిస్ట్లో. ఇక నెక్స్ట్ మహేష్ తీక్సానా 42 వికెట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇలా ఈ రెండు టీమ్స్లో ఈ 10 మంది చాలా ఇంపార్టెంట్ కాబోతున్నారు ఈ వన్డే సిరీస్లో. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొదటి వన్డేలో ఖచ్చితంగా టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు ఆఫ్టర్ వరల్డ్ కప్ అని చెప్పుకోవచ్చు. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు మాత్రమే మనం చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.